హాయ్ ఫ్రెండ్స్, నితికా హెర్బల్ ప్రొడక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. కెమికల్ ఫ్రీగా, హెల్దీగా, ఇంట్లోనే న్యాచురల్గా మనమే ఓన్గా తయారు చేసుకుని మన హెల్త్ని, మన ఫ్యామిలీ హెల్త్ని కూడా కాపాడుకోవడానికి చాలా మంచి టిప్స్ తోటి, మంచి వీడియోస్ తోటి మీ ముందుకు రావాలనుకుంటున్నాను. మీ యొక్క చిన్న లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుందండి. ఇంకా మీ దగ్గరికి మంచి వీడియోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది కుప్పింటాకు అంటారండి. ఇది మన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే దొరుకుతుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇలా శంఖాల్లాగా వస్తాయండి. ఈ కుప్పింటాకు మన చర్మానికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని కూడా క్లియర్ చేస్తుంది. దురద, గజ్జి, అలర్జీ లాంటివి, చర్మాన్ని ఏదైనా తెగిన గాయాల్లాగా ఉన్నా కూడా అన్నింటిని కూడా ఇది నివారిస్తుందండి. యాక్చువల్గా ఈ ఆకుని మనం తీసుకొని శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే సోప్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ప్రజెంట్ నాకు అవైలబుల్గా అంత లేదు, అందుకని దొరికినంత వరకు తీసుకొచ్చుకుని ఒక 2 సోప్స్కి తయారు చేస్తానండి. ఇది శుభ్రంగా కడిగి నూరుకొని ఒక క్లాత్ సహాయంతో దీన్ని వడగట్టుకుంటున్నాను. ఈ రసం వచ్చేసరికి 1 స్పూన్ తీసుకున్నానండి. ఇందులో నేను వాడే ప్రతి ఐటెం గురించి మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ఫస్ట్గా పెంచేస్తున్నానండి. ఇది వేప పౌడరు 1/2 స్పూన్ అండి. ఇది ఇంట్లో నేను ఓన్గా తయారు చేసిందే. తులసి చూర్ణం అండి, ఇది నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి బయట నుంచి తెచ్చాను. అదొక 1/2 స్పూన్ తీసుకున్నాను. ముల్తానా మట్టి ఇది ఒక 1/2 స్పూన్ తీసుకున్నానండి. కస్తూరి పసుపు ఇది కూడా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. పటిక ఇది ఇంటికి మనం కట్టుకుంటాం కదండి, ఇది ఇంటికే కదండి, చర్మానికి కూడా చాలా బాగా యూజెస్ ఉంటాయి. అది ఏంటి అనేది కూడా మీరు కామెంట్లో చేశాను చూడండి. ఇది ఒక 2 చిటికలు తీసుకున్నానండి. కర్పూరం ఇది ఒక స్మెల్ కోసం అండి జస్ట్. బాదం నూనె ఇది ఒక 3 డ్రాపులు తీసుకున్నానండి. ప్రతి ఐటెం గురించి కూడా నేను న్యాచురల్గా మీకు చూపించాలని ఇదితోనే ఇదంతా తయారు చేస్తున్నాను చూడండి. అలోవెరా ఇది కూడా నేను బయట నుంచి తెచ్చానండి. ఇవన్నీ కూడా మనం యూట్యూబ్లో ఓన్గా చేయడం కూడా నేను చూపిస్తాను. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ 1 తీసుకున్నానండి. 2 ఓపెన్ చేశాను, బట్ 1 సరిపోయింది. అలోవెరా ఒక 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్నామండి. వేపాకు వచ్చేసరికి దురదలు, మొటిమలు, ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గిస్తుందండి. తులసాకు వచ్చేసి మొటిమలు, చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి కూడా క్లియర్ చేస్తుందండి. ఇప్పుడు దీంట్లోకే ఈ కుప్పింటాకు రసాన్ని కూడా కలిపేసుకుంటున్నాను. రోజ్ వాటర్ అండి, 1 స్పూన్ తీసుకున్నాను. రోజ్ వాటర్ కూడా మనకి చర్మానికి ఎంతో మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఈ మొత్తం కూడా మంచిగా కలిపేసుకుందాము. ఈ పటిక మనం దీనిలో కలిపిన పటిక చెమట వాసన, దుర్వాసన రాకుండా మంచి డియోడ్రెంట్లా పనిచేస్తుందండి. మొటిమల నుంచి సంరక్షిస్తుంది. ఇందులోనే మనం న్యాచురల్ హెర్బల్ సోప్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దామండి. దీనికోసం మనం ముల్తానా మట్టి 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇంట్లో మనమే ఓన్గా తయారు చేసుకున్న సోపు వాడిన తర్వాత బయట నుంచి కెమికల్ సోపు అస్సలు వాడమండి, అంత బాగుంటుంది. కస్తూరి పసుపుని ఒక 1/2 స్పూన్ తీసుకున్నానండి. చందనం పౌడర్ అండి, ఇది 2 స్పూన్స్ తీసుకున్నాను. చందనం పౌడర్ వచ్చేసరికి మొటిమలు కలిగిన మచ్చల్ని తీసేస్తుంది. అలాగే మన చర్మాన్ని చాలా చల్లబరుస్తుందండి. సన్ ట్యాన్ నుంచి తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. హనీ వచ్చేసరికి నేను 1 స్పూన్ తీసుకున్నాను. ఇది చర్మాన్ని సహజంగానే మాయిశ్చరైజర్ చేస్తుంది. పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మొటిమలు తగ్గించడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. ముఖాన్ని చాలా కాంతివంతంగా ఉంచుతుంది. బాదం నూనె అండి, ఇది ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇది కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలను కూడా తగ్గించడంలో బాగా పనిచేస్తుందండి. ఇందులోకి తులసి తీసుకున్నానండి, 1 స్పూన్ తీసుకున్నాను. చర్మానికి సంబంధించిన అనేకమైన బెనిఫిట్స్లో తులసి కూడా నెంబర్ 1గా పనిచేస్తుందండి. ఈ పటిక వచ్చేసరికి నేను 1/2 స్పూన్ తీసుకున్నానండి. చర్మానికి సంబంధించిన చాలా విషయాల్లో ఇది పటిక చాలా యూజెస్ ఉంటుందండి. చర్మం యొక్క దుర్వాసన తొలగిస్తుంది, చర్మాన్ని బిగుతుగా చేయడంలో ఉపయోగపడుతుందండి. కర్పూరం నేను జస్ట్ స్మెల్ కోసం మాత్రమే తీసుకున్నానండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 తీసుకున్నానండి. ఇవి సన్ నుండి మన చర్మాన్ని ప్రొటెక్ట్ చేయడంలో బాగా పనిచేస్తాయి అన్నమాట. రోజ్ వాటర్ అండి, ఈ రోజ్ వాటర్ మనకి న్యాచురల్ టోనర్లో పనిచేస్తుంది. చర్మంపై దుమ్ముని, మురికిని క్లీన్ చేయడంలో ఎక్స్పర్ట్గా చేస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా న్యాచురల్గా మనం ఇంట్లోనే మనం ఓన్గా చేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి 100 గ్రామ్స్కి 5 గ్రామ్స్ మోతాదులో ఉంటే సోప్ అనేది చాలా బాగా వస్తుందండి. నా దగ్గర ఉన్న మెటీరియల్స్ని బట్టి నేను వేసుకున్నానండి. యాక్చువల్గా ఇది సున్నిపిండి కోసం అని తెచ్చుకున్నవి. మీ దగ్గర ఉన్న వాటి వరకు అవకాశం ఉన్నంత వరకు వేసుకోండి. కానీ నేను వేసినవన్నీ కూడా వేస్తే మీకు చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అలోవెరా జెల్ అండి, అలోవెరా జెల్ వచ్చి నేను ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇది మొటిమలు, మచ్చలు తగ్గించడంతో పాటు ఎండల వల్ల కలిగే చర్మంలోని మంటలను కూడా చల్లబరచడంలో బాగా యూజ్ అవుతుందండి.
ఇది చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనకి సోప్ బేసు, ఇది నేను షియా బటర్ తీసుకున్నానండి. ఈ సోప్ బేసు 2 సోప్స్కి ముందు కుప్పింటాకు సోప్ కోసం నేను 2 కట్ చేసుకుంటున్నాను. ఇది మనం డబుల్ బాయిల్ మెథడ్ మీద చేసుకోవాలండి. అందుకోసమని ఎంత వీలుగైతే అంత సన్నగా కట్ చేసుకోండి. దీనిలో వచ్చే నొరగే నాకు సరిపోతుందండి. నేను ఎక్స్ట్రా ఫార్మింగ్ జెల్స్ ఏమీ వాడలేదు. సో ఈ సోప్ బేస్లోనే వచ్చిందే నాకు సరిపోయిందనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుందామండి. డబల్ బాయిల్ మెథడ్ మీద చేయాలి కాబట్టి ఒక దాంట్లోకి సోప్ బేస్ మొత్తం తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఇదంతా మొత్తం మెల్ట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా మనకి మెల్ట్ అయిపోతుంది అనమాట ఈ సోప్ బేస్ అనేది. ఇందులో మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ చాలా న్యాచురల్గా మనం చేసుకుందేనండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. బయట కెమికల్ సోప్స్ వాడటం కంటే కొంచెం టైం చూసుకొని మనం హ్యాపీగా ఇంట్లోనే కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల మంచిగా సోప్స్ రెడీ చేసుకోవచ్చు. మన స్కిన్తో పాటు మన ఫ్యామిలీ వాళ్ళ స్కిన్స్ కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఎంత మంచిగా మెంట్ అయిపోయిందో. ఇప్పుడు ఈ కుప్పింటాకు సోప్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం దానిలోకి వంపేసుకుంటున్నానండి. వంపుకున్న దగ్గర నుంచి చాలా అంటే చాలా స్పీడ్గా తిప్పుకోవాలండి. ఎందుకంటే ఇది గట్టి కట్టేస్తుంది అనమాట. ఇది మనము ఆ సోప్ బేస్ పెట్టిన దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. దీనిలోకి ఒక శాండిల్ ఎసెన్షియల్ ఆయిల్ వాడానండి నేను స్మెల్ కోసం. అది మీకు స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే ఈ మొత్తం వీడియో చూపిద్దామంటే లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు అంత టైం చూస్తారు లేదని ఇదితోటి. ఇదిగోండి మౌల్డ్ అనేది నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని వేడి చేసుకుంటూ, ఒకవేళ మీకు గట్టి పడుతుందంటే ఏం పర్వాలేదండి, స్టవ్ ఆఫ్ చేసి ఆ హీట్ వాటర్ ఉంటుంది కదా దానిలో పెట్టుకోండి, మళ్ళీ అది మెల్ట్ అవుతుంది అనమాట. ఇది చక్కగా మీ మౌల్డ్స్లోకి అవి ఫిల్ చేసుకోండి. చూసారు కదండి 100 గ్రామ్స్కి వచ్చిందండి. ఇది ఒక్కొక్కటి 100 గ్రామ్స్ ఉంది. ఇది 200 గ్రామ్స్కి వచ్చిందనమాట. 2 సోప్స్ నాకు కుప్పింటాకు సోప్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా పక్కన పెట్టండి. ఇది మనం దాంట్లో వేసిన తర్వాత అస్సలు కదిలించకూడదండి. కాకపోతే ఇప్పుడు మనం హెర్బల్ సోప్ కూడా తయారు చేసుకోవాలి కాబట్టి దాన్ని కొంచెం పక్కకు జరిపే ప్రయత్నం చేశాను. ఈ కుప్పింటాకు సోపు అండి వర్షాకాలం చలికాలం మనకి దురదలు బయటకు వెళ్తూ ఉంటాం కదండి, అలాంటివి అప్పుడు కూడా వీటికి మంగు మచ్చ లాంటివి కానీ మొటిమల పైన వచ్చిన మచ్చ లాంటివి కానీ దురదలు కానీ ఎటువంటి వాటికైనా కూడా ఈ కుప్పింటాకు సోపు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి. అందుట్లో మనం దీంట్లో తులసి కలిపాము, ఇంకా చాలా ఐటమ్స్ కలిపాము, మీకు చెప్పాను కదా. సూపర్ అంటే సూపర్గా వర్క్ చేస్తుందండి. బయట కెమికల్స్ కొనుక్కొని స్కిన్ పాడు చేసుకోవడం కంటే ఇలా న్యాచురల్గా కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే మంచి సోప్స్ మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి హెర్బల్ సోప్ రెడీ చేస్తున్నాను కదండి, దీన్ని కూడా డబుల్ బాయిల్ మెథడ్లో పెట్టుకునండి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటా ఇది మెల్ట్ చేసుకోండి. లాస్ట్ టైం మీకు ఒక షార్ట్ పెట్టినప్పుడు దానిలో మీకు చూపించిన సోప్స్కి సంబంధించిన వీడియో క్లిప్ అనేది డిలీట్ అయిపోయిందండి. ఎందుకంటే నేను ఇంట్లోనే న్యాచురల్ ప్రిజర్వేటివ్ అనమాట, కెమికల్ ఫ్రీది బయో ఎంజైమ్ ఎలా రెడీ చేయాలి, రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్న వాటిని వీడియోలు తీసినప్పుడు బై మిస్టేక్ అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు దీనిలో చూపిస్తున్నాను కదండి శనగపిండి. ఈ శనగపిండి అనేది కూడా మన మృత కణాలను క్లియర్ చేయడంలోనూ న్యాచురల్ స్క్రబ్బర్ లాగా బాగా యూజ్ అవుతుందండి. ఇది 1.5 స్పూన్ తీసుకున్నాను, దాన్ని రోజ్ వాటర్ తోటి అడ్జస్ట్ చేసుకున్నానండి. ఇది ఇందాక చూపించడం మిస్ అయిందనమాట. మధ్యలో కొంచెం మాట్లాడుతూ చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. గ్యాప్లు ఎలా ఫిల్ చేయాలన్నది అర్థం కాక మీకు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అప్పుడు బాగా సౌండ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది దాంట్లో వేశారు కదండి, మీరు ఈ మొత్తం మెటీరియల్ని దానిలోకి సోప్ బేస్లోకి వేసినప్పుడు చాలా తిప్పాలండి, బాగా తిప్పాలి. అది కొంచెంగా ఉన్నా కూడా అస్సలు బాగోదండి, మంచిగా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. దాంట్లోకి తిప్పుతూ మధ్యలో వేడి చేసుకుంటూ అలా చేశానన్నమాట. అది డిలీట్ అయిపోయినప్పటికీ మా మమ్మీ వాళ్ళు కూడా ఒక సోప్ ఇచ్చానమాట యూజ్ చేయమని. అది మాట్లాడుతూ ఉండగా మా పక్కింటి ఆంటీ గారు కుప్పింటాకు సోప్ తయారు చేస్తామని అడిగితే చేస్తానని చెప్పాను. అందుకని ఆ కుప్పింటాకు సోప్ ఆంటీ 2 అడిగారు, మిగతాది మన కోసం హెర్బల్ సోప్ కూడా నేను రెడీ చేశాను. సో అది కూడా ఆంటీ గారు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో దాంట్లోనే మందు కూడా రెడీ చేశానండి. సో 2 కలిపి ఒకటే వీడియోలో పెట్టాను. ఇందులో ఎటువంటి కలపకపోయినా కూడా మంచి సోప్ స్మెల్ వస్తుందండి. కాకపోతే ఇది ఫ్రీగా వచ్చిందనమాట, శాండిల్ ఫ్రేగ్రెన్సీ. అందుకోసమని దీన్ని కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట, ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేశాను. ఇవి ఒక 4 సోప్స్ రాగా ఇంకా కొంచెం వచ్చిందండి. ఒకవేళ ఇలాంటి సోప్ మామూలు లేకపోతే ఎలా అన్నది లాస్ట్ టైం వీడియోలో అప్పుడు డిలీట్ అయిపోయిన వీడియోలో నేను ప్లాస్టిక్ కప్లో పెట్టాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అది అవైలబుల్గా లేక నేను స్టీల్ కప్కి ఆయిల్ రాసి దానిలో వేసాను అనమాట. చూద్దామండి ఇది ఎలా వస్తుందో.
స్కిన్ బ్రైట్నింగ్కి అయితే చాలా అంటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మీరు కూడా వాడి నాకు రిజల్ట్ చెప్తారని ఆశిస్తున్నాను. ఇదిగోనండి 4 అవర్స్ తర్వాత అవి గట్టిపడ్డాయి. వీటిని ఇప్పుడు తీసి ప్లేట్లోకి మీకు చూపిస్తానండి. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. యాక్చువల్గా ఇదేంటంటే 100 గ్రామ్స్కి 5 గ్రామ్స్ వచ్చేలాగా మెటీరియల్ కలిపితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ తీసి చూపిస్తున్నాను. అయ్యేమో కుప్పింటాక్ సోప్స్ అండి. బయట కెమికల్ సోపులకి ఎంతో ఖర్చు పెడుతున్నాం కదండి. అవి ఆపేసి ఇంట్లోనే కొంచెం టైం స్పెండ్ చేసుకొని న్యాచురల్గా హ్యాపీగా మీరు ఇలాంటి సోప్స్ తయారు చేసుకోండి. నిజంగా అండి స్కిన్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అది ఒక మాటలో చెప్పలేమండి. మీరు కూడా వాడి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. ఈ సోప్స్ నాకైతే 1 మంత్కి సరిపోయేలా నేను చేసుకున్నానండి. ఆంటీ గారు అడిగారు కాబట్టి ఆ కుప్పింటాక్ సోప్ తయారు చేశాను. అలాగే మీరు కూడా ఎవరైనా చేసుకోవడం వస్తే హ్యాపీ అండి. చూడండి, ఇది అంటే ప్లాస్టిక్ దాంట్లో అంత ఎఫెక్టివ్గా రాలేదు. గబుక్కున చేయి స్లిప్ అయింది, కానీ బాగానే వచ్చిందండి స్టీల్ బౌల్లో కూడా. ఇది చూసారు కదండి, కుప్పింటాక్ సోప్ అండి. కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనం వాడుకునే న్యాచురల్ అండ్ బ్యూటీ సోప్ అండి. దీనివల్ల మనకి ఎంత బ్రైట్గా కనిపిస్తుంది అన్నది లాస్ట్ టైం వీడియోకి ఈ వీడియోకి కూడా మీకు డిఫరెన్సెస్ కనిపిస్తుంది. నేను ఎటువంటి క్రీమ్ కానీ ఏది వాడలేదండి. మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది లైవ్లో. సో ఇంకా మీరు కూడా చక్కగా హ్యాపీగా ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకొని మంచి ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.